హలో హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ గౌరవిక్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ మన ప్రియమైన తల్లిదండ్రులందరికీ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే తల్లిదండ్రులకి నేను ఎందుకు చెప్తాను అంటే, నా ప్రియమైన తల్లిదండ్రులు అందరూ కూడా మా మాట వింటారు. పిల్లలు దయచేసి మార్కులు, ర్యాంకులు, గ్రేడ్స్ అని చెప్పేసి వాళ్ళని దయచేసి బాధ పెట్టొద్దు. ఎందుకు అంటున్నానంటే, పిల్లలందరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. సో అందరూ అన్ని రంగాల్లో రాణించలేకపోయినా ఏదో ఒక ప్రతిభ అనేది వాళ్ళలో ఉంటుంది. అది యాజ్ ఏ మదర్గా మనం గుర్తించినప్పుడే తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళని గుర్తిస్తారో అప్పుడు ఆ పిల్ల 100% సక్సెస్ అవుతారండి. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే థామస్ ఆల్వా తెలుసు కదండి అందరికీ. థామస్ ఆల్వా ఎడిసన్ మీకు తెలియకపోవచ్చు. ఈరోజు మనం ఇంత వెలుగులో కూర్చున్నాము అంటే, ఈరోజు బల్బు ఉంది అంటే మనకి థామస్ ఆల్వా అండి. స్కూలు మీ పిల్లడు వేస్ట్, మొద్దు, మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము అని చెప్పి పంపించేస్తే, కానీ తన తల్లి మాత్రం తన కొడుకుని నమ్మి, బాబు నీలాంటి తెలివైన పిల్లలకి స్కూల్లో చదువు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాన్న, నువ్వు మాత్రమే చాలా తెలివైన వాడు అని చెప్పి ఆ తల్లి మోటివేట్ చేస్తేనే ఆ పిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి ఆ తల్లి వెలికి తీశారు. అలాగే ఆ పిల్లల యొక్క టాలెంట్ని ఆ పిల్లడు బయటకు తీసుకోగలిగాడు. అప్పుడు ఈరోజు మనం వెలుగులో కూర్చోగలుగుతున్నాం. అంటే ఆ రోజు స్కూల్ యాజమాన్యం వేస్ట్ అన్న పిల్లడే కదండి ఈరోజు బెస్ట్గా తయారయ్యాడు, ఈరోజు ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. కాబట్టి ఏ పిల్లలు వేస్ట్ కాదండి. కాబట్టి తల్లిదండ్రులారా, మన పిల్లల్ని ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లు చేసి ఒక్కసారి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన పిల్లడు ఎప్పుడూ తగ్గిపోడండి. ఆ రోజు వాడికి హెల్త్ పరంగా సఫర్ అవ్వచ్చు, లేదా ఆ టైంలో ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ రావచ్చు. ఏ రకంగా పిల్లడు వెనకబడ్డాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే పిల్లల యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎక్సలెంట్గా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. అలాగే యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ మాత్రమే రీచ్ అవ్వగలుగుతారు. అలాగే డల్ స్టూడెంట్